లేదా ఎందుకంటే పిచ్చోని చేతిలో ఒక ప్రమాదకరమైన ఆయుధం. నేను కూడా గతంలో చెప్పాను కూడా మీకు. అమెరికా రాయబారి ఇండియాలో 74లో న్యూక్లియర్ టెస్ట్ ఇందిరాగాంధీ ప్రభుత్వం జరిపినప్పుడు ఇందిరాగాంధీని కలిసి ఒక మాట అంటాడు, యు ఆర్ డూయింగ్ ఎ వెరీ డేంజరస్ గేమ్. మీరు అణ్వాయుధాలు టెస్ట్ చేశారు, ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పని చేస్తుంది. కానీ ప్రమాదం ఏంటంటే వాళ్ళు మూర్ఖులు. గురువారం థర్స్డే లోప మాకు కాశ్మీర్ ఇచ్చేయండి, లేదా ఫ్రైడే రోజు స్వర్గంలో కలుసుకుందామంటారు. వాళ్ళు చచ్చిపోయి మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు దే ఆర్ లైక్ ఏ సూసైడ్ స్క్వాడ్. సో ఆత్మాహుతి దళాలు లాంటి దేశం అది. మరి ఆ దేశం చేతిలో న్యూక్లియర్ వెపన్ ఎలా ఎదుర్కొంటారు అని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఆ రోజు ఉద్దేశించి మాట్లాడిన మాటలు అమెరికా రాయబారి. సో అందువల్ల పాకిస్తాన్కు ఉండే స్వభావము సూసైడ్ స్క్వాడ్లను నిర్మించేటువంటి దేశం అది. ఆత్మాహుతి బలగాలని కూడా ప్రయోగించే దేశం అది. అలాంటి దేశం తన దేశ ప్రజల నాశనమైనా మంచిదే, తన దేశం సర్వనాశనమైనా మంచిదే అని ఒక విద్వేషాల పునాది మీద ఏర్పడిన దేశం. ఇప్పటికీ విద్వేషాల పునాది పైన మనుగడ సాధిస్తున్న దేశం. అందువల్ల మరి ఈ దాడి చేయదా అన్నదాడి దట్ పాసిబిలిటీ ఉంటుంది. అందుకే భారతదేశం కొట్టిపారేయడం లేదు కదా. దీన్ని ఎలా ఎదుర్కోవాలంటానికి భారతదేశం వ్యూహం రచించాలి. ఒకటి వ్యూహం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్లో ఇవాళ రైజ్ చేయాలి ఇండియా. చూడండి, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ వాడుతూ అంటుంది. అణ్వాయుధాలు వాడితే మరి ప్రపంచం ఊరుకుంటుందా? ప్రపంచం ఉపేక్షిస్తుందా? ప్రపంచం అంగీకరిస్తుందా అని ఇది ఒక్కసారి పాకిస్తాన్కి ఈ అవకాశం ఇస్తే రేపు వేరే దేశాలు చేయవా? వేరే దేశాలు చేసినప్పుడు ఆపగలిగే సామర్థ్యం ప్రపంచానికి ఉంటుందా? ఆర్ యు నాట్ గివింగ్ లెజిటిమసీ టు న్యూక్లియర్ వెపన్స్ అనేది మనం వరల్డ్లో బలంగా డిప్లొమాటిక్గా లేవనెత్తాలి. అంటే ఏ అంశాన్ని అయితే వాడుకొని ఇండియాను బ్లాక్మెయిల్ చేయాలని పాకిస్తాన్ చూస్తుందో ఆ అంశంతోనే పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. ఎవ్రీ క్రైసిస్ గివ్స్ ఎన్ అపార్చునిటీ. ఇప్పుడు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఇస్ ఎ క్రైసిస్. అపార్చునిటీ ఏంటి? దాన్నే ఉపయోగించి పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలి. రెండవది ఏంటంటే స్ట్రాటజిక్ పాలసీలో వ్యూహాత్మకంగా ఇది పూర్తి స్థాయి యుద్ధము లేదా అణుయుద్ధం వైపుగా వెళ్ళకుండా మన అటాక్ ఉండాలి. నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నాను. చాలామంది యుద్ధం అని రంకరేస్తుంటారు సోషల్ మీడియాలో. డే 1 చెప్తున్నాను, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. పాకిస్తాన్కు నిర్ణయాత్మకమైన బుద్ధి చెప్పాలి, డిసిసివ్గా బుద్ధి చెప్పాల్సిందే, మళ్ళీ మామూలుగా కాదు. కానీ అది ఎక్కడి దాకా ఉండాలి అంటే ఫుల్ స్కేల్ వార్, న్యూక్లియర్ వార్ వరకు వెళ్ళకుండా ఉండాలి. ఇది సాధ్యం. అది ప్రపంచంలో అనేక యుద్ధాలు చూసాం మనం. సో ఏ కాన్ఫరెంట్ లో ఇంటెన్సిటీ వార్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. దట్ ఇస్ ద స్ట్రాటజిక్ ఆప్షన్. ఆ వివరాలు మనము చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోస్ ఇట్. అంటే ఎలా రెస్పాండ్ కావాలి అని. ఇప్పుడు బాలాకోట్ స్ట్రైక్ చేసాం, వాడు జోలికి కూడా రాలేము కదా మనకు. సో అందువల్ల వీ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్. వాడు ఇంకో మాట మాట్లాడకుండా లెసన్ చెప్పాలి. కానీ అది ఫుల్ స్కేల్ వార్గా, న్యూక్లియర్ వార్గా మారకుండా మన రెస్పాన్స్ ఉండాలి. అంటే ఎంత మేరకు ఎస్కలేట్ చేయాలి అని. ఇప్పుడు ఎంత మేరకు ఎలాస్టిసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎలాస్టిక్ ఐటమ్ ఇలా లాగుతుంటాం. ఎక్కడి దాకా లాగుతాం? మ్యాక్సిమం తెగకుండా ఉండేంతవరకు లాగుతాం. మీరు ఒక బెలూన్ ఉంది, బెలూన్ను మనం గాలి కొడుతూనే ఉంటే అది బల్జ్ అవుతుంటుంది. ఎక్కడ ఆపుతాం మనం? చిన్న పాప కూడా బెలూన్ ఎక్కడ ఆపుతుంది బల్జింగ్? పగిలిపోతుంది అనుకున్న దగ్గర ఆగుతుంది. సో బెలూన్ లాగానే ఇది కూడా సిచ్యువేషన్. సో యూ ఎస్కలేట్ ద సిచ్యువేషన్. అంటే బెలూన్ పెంచుతూ ఉంటాం, మనం ఎస్కలేట్ చేస్తుంటాం. ఎక్కడ వరకు బ్రేకింగ్ పాయింట్ రానంత వరకు చేస్తాం. అప్పటికే బెలూన్ చాలా అట్రాక్టివ్గా మారిపోతుంది, ఇక్కడేమో డిస్ట్రక్టివ్గా మారిపోతుంది. అందువల్ల ఆ స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఇండియా చేయాలి, చేస్తుంది. మన నమ్మకం నాలంటాడు చెప్పాల్సిన అవసరం లేదు భారత ప్రభుత్వానికి. సో అందువల్ల ఇది రెండవ ఎగ్జాంపుల్. ఇక పాకిస్తాన్ చెప్తున్నది ఏంటంటే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడతాము అని అంటున్నారు. న్యూక్లియర్ వెపన్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్ అని, రెండోది టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ అని. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్ ఏమో ఒక నగరం పైన, ఇప్పుడు హిరోషిమా నాగసాకిల పైన వేసింది, ఒక విశాలమైన ప్రాంతం పైన ఎక్కువ పేలుడు పదార్థంతో కూడిన భారీ దాడిని స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్ అంటారు. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్లో వాడతారు.
అంటే శత్రువులు నీ వైపు వస్తున్నాయి, వారిని నిరోధించాలి, వారిని వెనక్కి తోయాలి, వాళ్ళని అంతం చేయాలి. అప్పుడు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడతారు. అంటే అది బ్యాటిల్ ఫీల్డ్ వెపన్ అది. సో అందువల్ల ఆ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ కూడా చాలా ప్రమాదకరమే. సో దానికి అఫ్కోర్స్ మీకు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్తో పోలిస్తే అంత వినాశకరంగా ఉండదు. కానీ ఎనీ న్యూక్లియర్ వెపనే వినాశకరం. అందులో ఇంటెన్సిటీలో తేడా ఉండొచ్చేమో, కానీ ఎనీ న్యూక్లియర్ వెపన్, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్, స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్తో పోలిస్తే లెస్ ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇంపాక్ట్ అంటూ ఉండకుండా ఉండదు. సో అందువల్ల పాకిస్తాన్ చేస్తున్నటువంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్కు భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా మాత్రం ఉండాలి. ఎందుకంటే పిచ్చోని చేతిలో రాయి ఉంటేనే అప్రమత్తంగా ఉంటాం, పిచ్చోని చేతిలో అణ్వాయుధం ఉంటే ఇంత అప్రమత్తంగా ఉండాలి. ఇక పహల్గామ్ దాడి 22 ఏప్రిల్ అంటే ఇవాళ